రూపంలో ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయాలనేదే ప్రైమ్ న్యాని మోటో. కొత్తగా చట్టాలు తీసుకురావసం ఎగ్జిస్టింగ్ జీవోస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, ఇన్ దేర్ కంట్రీ. ఈ కంట్రీలో ఏవైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయండి, తద్వారా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయమనేదే ప్రైమ్ న్యాని మోటో. దీనిపై డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో మన పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. దొండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్ కూడా. నమస్కారం కుమారస్వామి గారు. అలాగే పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కూడా. నమస్కారం పూర్ణచంద్రరావు గారు. నమస్కారం. చెప్పండి మన కుమారస్వామి గారు చెప్పండి. నిజంగా మొన్న డిబేట్ కూడా మనం డిస్కస్ చేసాం, లాస్ట్ సండే ఐ థింక్ సో. గురుకులాలు 1 వీక్ కూడా కాలేదు, మళ్ళీ ఫుడ్ పాయిజన్. ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ఆహారం కలుషితమై హాస్పిటల్కి వెళ్ళటం, తూతూ మంత్రంగా అక్కడ చేయటం, అక్కడ లోకల్ మీడియాలో రావటం, మెయిన్ మీడియాలో కూడా రావట్లేదు. మనం రాజకీయ చర్చలు చేసుకుంటున్నాం, రాజకీయ ప్లాట్ఫామ్ చేసుకుంటున్నాం, అనేక అంటే ట్రెండింగ్ ఏముంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఇది మరి ఫుడ్ పాయిజన్ కానీ హాస్టల్లో లేని సదుపాయాలు ట్రెండింగ్ కాదంటారా? మరి ఎవరు పట్టించుకోవాలి దీనికోసం? పూర్ణచంద్రరావు సార్ భలే చెప్తారు ఒక్కొక్క విషయాల్లో. ఒక ఆఫీసరు, ఒక కలెక్టరు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కరెక్ట్గా జిల్లాల్లో పనిచేస్తే, చట్టాలను కనుక అమలు చేసి గులుం చూపిస్తే ఎందుకు రావండి చట్టాలు? ఎందుకు రావు? మా అలాంటి మీడియా సంస్థలు ఎందుకు ప్రశ్నించాలి? మొన్న కూడా ఇంకో సూచన చేశారు పూర్ణచంద్రరావు సార్, మీరు ఇలా డిబేట్ చేయడమే కాదు, మరి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి దాని పేర్లు, ఏ అధికారి అయితే డ్యూటీలు, ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది, వార్డెన్ ఎవరు, అక్కడ హెచ్ఎం ఎవరు, లేకపోతే ప్రిన్సిపల్ ఎవరు, ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరు అనేది మీరు వాళ్ళ ఫోటోతో సహా వేయండి, అప్పుడు కానీ అధికారులు కనువిప్పరాదని చెప్పారు. అది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. ఆ విధమైన ఆలోచనలో కూడా ప్రైమ్ న్యాయం ముందుకు వెళుతుంది. ఏదేమైనా మీరు ఈ ఫుడ్ పాయిజన్ పై మానవ హక్కుల కమిషన్కి మాట్లాడితే, దొండ్ర కుమారస్వామి వెళ్ళి మన మానవ హక్కుల కమిషన్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళా మీరు ఇస్తూ ఉంటారు. కానీ ఇంకా గవర్నమెంట్ మీద ఇంకా గవర్నమెంట్ మీద ఆ శాఖ మంత్రులు కానీ, ఆ శాఖ అధికారులు ఒక ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయరు. మేము ఉన్నాం, మీరు అధైర్యపడకండి, గురుకులాల్లో చదువుకోండి, మేము వెల్కమ్ చేస్తున్నాం అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు కుమారస్వామి గారు? నమస్తే అండి. మొట్టమొదట బడుగుల జీవితాలలో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతో, విద్యా ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో ప్రైమ్ నైన్ సత్యనారాయణ గారు మరియు సిఇఓ గారు, అలే కాకుండా బడుగు బలహీన వర్గాల హక్కుల అభ్యున్నతి కోసం, రిజర్వేషన్ల కోసం గత 10-15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మా పూర్ణచంద్రరావు గారికి నా మొట్టమొదట హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అంటే సత్యనారాయణ గారు విద్య మాత్రమే. ఆ విద్య దొరికే గురుకులాలలో ఈ రోజు ఏం చెప్పిళ్ళు, గురుకులాలలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పిన ఆ గురుకులాలలో ఈ రోజు ఆ అన్నమే పిల్లలకు శాపంగా మారడం, ఆ అన్నమే విషంగా మారుతూ ఆసుపత్రుల పాలు కావడం అనేది గుండె బరువెక్కే విషయం అని తెలియజేస్తున్నాను. విషయంలోకి వెళ్ళింది అనుకో, ఒక్కసారి మనం విషయంలోకి వెళ్తే, శుక్రవారం రోజున రాత్రి గద్వాల్ జిల్లా ఆ ధర్మవరంలోని బీసీల వసతి గృహంలో ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగి 100కు పైగా విద్యార్థులు అస్వస్థకు గురి కావడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ అన్నాను. ఇది మొదటి ఘటన కాదు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు తొలిసారి జరిగింది కాదు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. ప్రభుత్వాలు ఆర్డర్స్ ఇచ్చినాయి, కొన్ని చర్యలు ఇచ్చినాయి. హాస్టల్ సిబ్బంది కావచ్చు, అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ అని ఒకటి, మనం ఎన్నో డిబేట్లు చేసినాం, దాని ఫలితంగానే ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది సత్యనారాయణ గారు, మన పోరాటాల ఫలితంగానే. అయితే అందులో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ పెట్టిండ్లు, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. అంతేకాకుండా ఈ హాస్టళ్లు, అంగన్వాడీ ఆసుపత్రులు అన్నింటినీ ఆహార భద్రతను పర్యవేక్షించాలని ఉంది. మరి ఈ రోజు ఈ కమిటీలు కాగితాల పేరు మీదనేనా, మరి ఏదైనా చర్యలు ఉన్నాయా, పనిచేస్తున్నాయా ఈ కమిటీలు అనేది మొదటి ప్రశ్న. రెండవది, ఈ కమిటీలో ఎట్లుంటది అంటే, ఒక హెడ్ మాస్టర్ ఉంటారు, 2 పాఠశాల సిబ్బంది ఉంటారు. వంట చేయడానికి ముందు కూడా కిచెన్ ను పరిశీలించి పరిశుభ్రతను కూడా నిర్ధారించాలి. మరి భోజనం రుచి చూసిన తర్వాత విద్యార్థులకు వడ్డించాలి. అలాంటిది అలా అని 27/11/2024 అప్పటి శాంతి కుమారి కార్యదర్శి గారు అందరూ జిల్లా అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. మరి వారందరూ ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా ఉన్న మీ అందరూ రిజైన్లు చేయండి ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఒక్కసారి మనం రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తే, నిజంగా స్టాటిస్టిక్స్ చూస్తే, ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దేశానికి ఆదర్శంగా అన్నట్లుగా అధికారుల నిర్లక్ష్యం జరగడం చాలా బాధాకరం. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే
నిజంగా 14/7/2025 ముదికొండ గ్రామంలో 52 మంది అస్వస్థత. 17/7/2025 జగిత్యాల రూరల్ లో ఆల్మోస్ట్ జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో 30 మంది విరోచనాలు. 27/7/2025 నాగూర్ కర్నూల్లో 111 మంది విద్యార్థులు. ఈ రోజు 4/8/2025 భూపాల్పల్లి, ఆసిఫాబాద్, మొగుళ్ళపల్లి, రెబ్బలు లాంటి ఒక్కడ 45 మంది. తర్వాత మొన్న డిస్కస్ చేసినాం లైంగిక దాడి నిర్మల్ జిల్లాలో 6వ తరగతి బాలుడిపై లైంగిక దాడి, ఎలుకల దాడి 8 మంది బాలికలకు దాడి, ఆత్మహత్యల ఘటన హన్మకొండ జిల్లాలో పివి రంగారావు బాలిక గురుకులాలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. 8 జిల్లాలు, 9 పాఠశాలలు, 270 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్. ఏంది ఎక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక ఘటన జరగక ముందు మరో ఘటన. రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులు నిర్లక్ష్యానికి నిజంగా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. నిన్న నేను హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ ఇచ్చిన. పిల్లల భద్రతపై వైఫల్యానికి అధికారుల నిర్లక్ష్యం అని తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యం గిన్ని ఘటనలు జరుగుతాయి ఎట్లా అండి? రోజు పొద్దున్న లేకపోతే సార్ ఎన్ని బిజీ ఉన్నా మేమున్న విద్య పైన మేము గత 100 డిబేట్లో పాల్గొంటున్నా. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా బడుగుల పిల్లలు ఆరోగ్యం మొత్తం దెబ్బతింటా ఉంది. ఈ రోజు ప్రధాన కారణాలు మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, ఆడ వంటగది శుభ్రం ఉండదు, హైజీనిక్ కండిషన్ ఉండదు, వాళ్ళు అక్కడ ఉండే చెత్తను కూడా సరైన సమయాల్లో తొలగించకపోవడం వల్ల బ్యాక్టీరియా లాంటి కలుషితమయ్యే స్కోప్ ఉంటది. అంతేకాకుండా ముఖ్యంగా సత్యనారాయణ గారు తాజా పదార్థాలు వాళ్ళు వాడరు. 5 రోజుల 6 రోజుల కిందటి కూరగాయలు గాని, లేదంటే ఈ మన చాలా గుడ్లు కూడా ఓల్డ్ దుర్వాసన చెందే గుడ్లు లాంటివి గాని, మల్టీ టైమ్స్ ఆయిల్ ను ఉపయోగించడం, ఇలాంటి వల్ల టాక్సిన్స్ ఏర్పడతాయి. దాని వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి స్కోప్ ఉంటది. అక్కడ పని చేసే వారు పరిశుభ్రత పాటించకపోవడం, వంట చేసే వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, ఎక్కువసేపు ఆహారం నిల్వ చేస్తారు. మార్నింగ్ చేసింది, మధ్యాహ్నం చేసింది, రాత్రి పూట వెళ్తే ఏమైతుంది? బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఆహారం చెడిపోతుంది, నాణ్యత లేని ఫుడ్, కలుషితమైన నీరు. మా పిల్లలు ఎట్లా అండి? ఏంది పరిస్థితి ఏంది? ఆహార సరఫరాల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, టెండర్లు సరఫరా చేసే పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, తక్కువ ఖర్చుతో నాసి రకం వాడడం, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు. ఫుడ్ శాంపుల్ టెస్టింగ్ లేకపోవడం. ఎందుకు చేయట్లేదు? ప్రతి వంట బ్యాచ్ కి శాంపుల్ తీసి పరీక్షించాలి. ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. కిచెన్ పరిసరాలు సర్వీసింగ్ చేస్తా ఉన్నారా? ప్రతి దానికి సర్వీసింగ్ ఉంటది, కార్లకు, వెహికల్స్ కి. మరి అవి చేయకపోవడం ఏమైతుంది? బ్యాక్టీరియా, ఫంగస్ అన్ని అక్కడ ఫ్రిడ్జ్లు కరెక్ట్ ఉండయి, పనిచేయాయి. ఆహారం నిల్వ చేసే దగ్గర వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. కంప్లీట్ పర్యవేక్షణలో నిర్లక్ష్యం, లాక్ ఆఫ్ సూపర్విజన్. ఇది చాలా దారుణం. దీనికి బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారము 273 ఆహార పదార్థాల కలుషితం, అడల్టరేషన్ జరిగిన 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సిందే. అంతేకాకుండా హానికర ఆహారం విక్రయం లేదా సరఫరా చేసినా కూడా జరిమానా 273, 274 సెక్షన్స్ ఉన్నాయి. ఇంకోటి, నేను హెచ్ఆర్సీకి కలెక్టర్ కు లెటర్ పెడితే ఓన్లీ క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేశారండి. జిల్లా యంత్రాంగాన్ని సస్పెండ్ చేయండి, పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయండి బాధ్యులుగా చేర్చి. అప్పుడు ఎందుకు జరుగుతాయి? మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కఠినంగా తీసుకోవాలి. మన ఫుడ్ సరఫరా ఏజెన్సీలపై కఠిన నిఘా ఉండాలి. టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ అమలు చేయాలా. పనిచేయని నిర్లక్ష్య అధికారులను సస్పెన్షన్ చేయాలి. మా ఆవేదన ఎందుకంటే ఎప్పుడు ఇంత ఆవేదనగా మాట్లాడలే. ఏందండి 270 గత పదే ఈ చర్చలు చర్చించడానికి ఎంతో ఉంది. అదే మీ పిల్లోడో, మా పిల్లోడో, అదే కలెక్టర్ పిల్లోడో, అదే మంత్రి పిల్లోడో, అదే ఎమ్మెల్యే పిల్లోడు ఇట్లనే ఉంటదా అండి? ఎంత బాధ అండి. ఇప్పుడు విద్య కోసము అంబేద్కర్ చెప్పిండు, పూలే చెప్పిండు, విద్య కోసం పాపం పేద పిల్లలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న అర్ధ సంచార బీసీ కులాలు, ఎంబీసీ కులాలు చేనేతారు. వాళ్ళకేందండి గతి? పేపర్లలో చూస్తే గుండె తగిలిపోవడమే. అయితే సరే, ఏదేదైనా పనిచేయని అధికారులను సస్పెండ్ చేయాలి. విద్యార్థుల భద్రతా రిపోర్ట్స్ ప్రతి నెల ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి ఘటనపై సమగ్ర పారదర్శక విచారణ కలిపాలి. అంతేకాదు అధికారులు కాదు, పూర్ణచంద్ర సార్ లాంటి వాళ్ళను, ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళను కమిటీ చేయాలండి. అప్పుడు కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. అధికారులను సమర్థించడానికి మళ్ళీ అధికారులు కూడా సమర్థిస్తారు. ఇండిపెండెంట్ గా, నిజాయితీగా, నిబద్ధత ఉండే పూర్ణచంద్ర లాంటి వాళ్ళను ఒక 5-6 తీసి, ఓ న్యాయవాదిని, ఒక సార్ లాంటి వాళ్ళను, ఓ రిటైర్డ్ జడ్జిను, ఓ లే మ్యాన్ ను తీసి ఒక కమిటీ, ఎథిక్స్ కమిటీ లాగా ఒక కమిటీ వేసి విచారణ చేయించాలి. అప్పుడు కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి.
ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి హాస్టల్ నిబంధనలు ఫిర్యాదు విధానాన్ని కూడా తెలపాలి. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే సత్యనారాయణ గారు, ఈ ప్రభుత్వ సంక్షేమ నిధులు ఉంటాయి కదా. ఒక్క నిమిషం, ఇందాక మంచి కుమారస్వామి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక నిమిషం మన ప్రైమ్ 9 వినపడుతుందన్నమాట. ప్రైమ్ 9 కథనాలకు స్పందించి ఇంటర్మీడియట్ బోర్డు ఎంత తప్పిదం చేసిందని చెప్పొచ్చు అంటే, ఇంటర్మీడియట్ బోర్డులో ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు పెడుతున్నారు, కార్పొరేట్ విద్యా మాఫియా చేస్తున్నారని మనం కథనాలు ప్రచారం చేస్తే, ఇంటర్మీడియట్ బోర్డు విచిత్రమైన సంఘటన ఏంటి తెలుసా? ఒక సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్, ఆ కింద ఉన్న జాయింట్ సెక్రటరీ నాన్ ఐఏఎస్, దాని కింద ఉన్న సూపరింటెండెంట్, తర్వాత పిఆర్ఓ, వీళ్లతో కమిటీ వేసి ప్రైమ్ 9 కథనాలకి రేపొద్దున కోర్టు కనుక అక్షింతలు వేస్తే మేము ఒక కమిటీ వేసామని చేతులు దులుపుకుంది ఇంటర్మీడియట్ బోర్డు. ఎంత నిస్సిగ్గుగా అంటే నిజంగా ఇంతవరకు ఆ కమిటీ రిపోర్ట్ యాజ్ ఆఫ్ నౌ ప్రైమ్ 9 గత 7-8 నెలలుగా చేస్తున్నా కూడా యాజ్ ఆఫ్ నౌ ద ఇంటర్మీడియట్ బోర్డ్ ఈజ్ నాట్ డిసైడెడ్ టు ఏం తీసుకున్నారో కూడా చెప్పలేదు. మీరన్నట్టు ఇక్కడ ఒక విషయం నిజం చెప్పాలంటే ఒక మంచి పాయింట్ లేవనెత్తారు ఇవాళ డిబేట్లో మీరు. పూర్ణచంద్రరావు గారు లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు, లేకపోతే చిరంజీవి గారు లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక మంచి హైకోర్టు రిటైర్డ్ జడ్జి, వీళ్ళందరినీ కూడా ఈ గురుకులాలు, ఇంటర్మీడియట్ బోర్డు, ఎడ్యుకేషన్ ఏదైతే మన ప్రైమ్ 9 సామాజిక బాధ్యతతో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతున్నావో ఒక కమిటీ వేసేస్తే, వీళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇస్తే, పూర్ణచంద్రరావు మొత్తం జిల్లాలో ఉన్న అందరు అధికారులను 1 గంటలో సస్పెండ్ చేస్తారు. ఆయన అధికారం ఉంటే 1 గంట సెట్ అయిపోతుంది. చెప్పండి సార్. ప్రతిసారి ఎంత బాధాకరం. నేను ఎప్పుడు అంత ఆవేశానికి ఆక్రోశానికి గురి కాలేదు సత్యనారాయణ గారు. అరే ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా బాబుకి ఏదైనా అయితే ఎంత ఆవేదనకు గురైతాము. ఘటన మీద ఘటన అంటే ఇంకోటి, ప్రభుత్వం మాత్రము నిజంగా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా కమిటీలు వేశారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇగో నాకు కలెక్టర్ గారు లెటర్ పెట్టారండి. నేను జిల్లా కలెక్టర్ నాకు లెటర్ రాశాడు హెచ్ఆర్సీలో ఇచ్చినప్పుడు. డైరెక్ట్ ఏం చేశారు, సస్పెండ్ చేశానని చెప్పారు. ఎవరిని? గ్రూప్ 4లను కింద విద్యార్థిని ఏదో సూపర్వైజర్లను సస్పెండ్ చేస్తారు. జిల్లా స్థాయి అధికారులను చేస్తే ఎంత భయాందోళనకు గురవుతారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వము చెబుతున్నప్పటికీ కూడా అధికారుల కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం చాలా ఉందండి. ఫుడ్ టెస్ట్ తిన్నాకనే పిల్లలకు అందించాలి. అయితే నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా నాది స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సంక్షేమ నిధులు ఏదైతే ఉంటాయో అవి ఆ వసతులు, ఫుడ్ క్వాలిటీని మెరుగుపరచడానికి